హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం అయితే ఒక మంచి ఫేస్ క్రీమ్ని అయితే తీసుకొచ్చాను అనమాట. ఇది ఎలాంటి కెమికల్స్ వాడకుండా చాలా న్యాచురల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రీమ్ అయితే మీ ఫేస్ పైన ఉన్న నల్ల మచ్చలు, నల్ల బొంగు, యాక్ని వీటన్నిటినైతే తీసేస్తుంది. ఇవైతే శంకు పూలు అన్నమాట. చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. సో మనమైతే ఈ క్రీమ్ని ఈ ఫ్లవర్స్తోనైతే ప్రిపేర్ చేయబోతున్నాము. అలాగే చూడండి, ఇదైతే శంకు పూల చెట్టు ఈ విధంగా తీగలాగా ఉంటుందన్నమాట. మనము ఈ క్రీమ్ని రోజు వాడడం వల్ల మన ఫేస్లో అయితే చాలా గ్లో వస్తుంది. మచ్చలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. మీరు ఈ క్రీమ్ని యూజ్ చేసిన ఒక 2 to 3 డేస్లోనే మీకు చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది. ఈ శంకు పూలల్లో కలర్స్ కూడా ఉంటాయి. మనమైతే ఈ బ్లూ కలర్ శంకు పూలతోనైతే ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేనైతే ఒక 10 వరకు అయితే తీసుకున్నాను ఫ్లవర్స్ని. తీసుకొని ఒక గాజు సీసాలో అయితే వేసుకొని ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లవర్స్ మునిగే వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్లాస్ పైన మూతనైతే పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసేసుకోండి. ఈ ఫ్లవర్స్తోని మనము ఫేస్ క్రీమే కాకుండా టీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్స్ మొత్తం మునిగే వరకు అయితే వాటర్ని వేసుకొని దానిపైన క్యాప్ని అయితే పెట్టుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా వాటర్ అయితే చేంజ్ అయిపోయినాయి, కలర్గా అయిపోయినాయి అన్నమాట. ఫ్లవర్స్ అన్నీ వైట్గా అయిపోయి బ్లూ కలర్లోకి వాటర్ అయితే వచ్చాయి. మీరు కావాలంటే వీటిని నైట్ మొత్తం నానబెట్టకుండా కూడా చేసుకోవచ్చు. ఆ ఫ్లవర్స్ని వేడి వాటర్లో అయితే వేసుకుంటే మనకి ఒక 10 మినిట్స్లో ఈ విధంగా కలర్గా అయిపోతాయి వాటరు. అప్పుడు కూడా మీ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఈ విధంగా కలర్గా అయిన వాటర్లో అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా ఈ విధంగా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దీన్నైతే డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే బాయిల్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక పెద్ద పాత్రను అయితే తీసుకొని అందులో వాటర్ని అయితే వేసుకోండి. వాటర్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పటిదాకా ప్రిపేర్ చేసుకున్న ఈ గిన్నెనైతే అందులో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. వాటర్ మరుగుతున్న కొద్దీ మనకి ఇది జెల్లీలాగా ఫామ్ అవుతుంది. నేనైతే కార్న్ఫ్లోర్ కొంచెం తక్కువగానే వేసుకున్నాను, అందుకనే నాకు కొంచెం టైం అయితే పట్టింది. కరెక్ట్గా మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే తొందరగానే జెల్లీలాగా క్రీమీలాగా అయితే ఫామ్ అవుతుంది. చూడండి, మనకి ఈ విధంగా మొత్తం అంతా దగ్గరగా క్రీమ్ లాగా అయితే కావాలి. మొత్తం చల్లారిన తర్వాత చూడండి ఈ విధంగా జెల్లీలాగా అయితే ఫామ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. మనము దీన్ని రోజు నైట్ ఫేస్కి అప్లై చేసుకొని మార్నింగ్ అయితే వాటర్తోని వాష్ చేసుకుంటే ఫేస్ మాత్రం చాలా సాఫ్ట్గా గ్లోగా అయితే ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ఈ క్రీమ్ని ఇదే విధంగా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే అలోవెరా జెల్ అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అంతా అయితే ఒకసారి కలుపుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు నైట్ మనం పడుకునే ముందు ఫేస్కి అయితే అప్లై చేసుకొని మార్నింగ్ అయితే కడిగేసుకుంటే ఫేస్ అయితే చాలా నీట్గా ఉంటుంది. మనం ఇంకా ఎలాంటి క్రీములు కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది. మీరు కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ వేసుకుంటే చూడండి ఈ విధంగా డార్క్ బ్లూగా అయితే వస్తుందన్నమాట. మనకైతే న్యాచురల్గా ఫేస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.